హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ రుద్రాని. ఈరోజు మనం చికెన్ పచ్చడి చేసుకోవడం ఎలా అనే ప్రోగ్రాం చేసుకుందాం. ఫ్రెండ్స్, మీరందరూ మీ నుంచి నేను కోరుకునేది ఒకటే, ఒక లైకు, ఒక సబ్స్క్రైబ్. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరన్నా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రోగ్రాం చూడండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి, ఒక లైక్ ఇవ్వండి. ఇక మనం ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మనం చికెన్ పచ్చడికి కావాల్సిన వస్తువులు ఏమేమి కావాలో చెప్తున్నాను, ఒకసారి చూడండి. మార్కెట్ నుంచి ఒక 1/2 kg బోన్లెస్ చికెన్ కొట్టించుకొని వచ్చాను. తర్వాత ఏంటి, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ఉప్పు, ధనియాల పొడి, మెంతి పొడి, ఇవి మనకు కావాల్సినవి. ఫ్రెండ్స్, చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకున్నాము. దాంట్లోకి పసుపు వేసుకున్నాం, ఒక చిటికెడు పసుపు, ఒక చిటికెడు ఉప్పు. ఇప్పుడు దీన్ని మనం ముందుగా చికెన్ని బాయిల్ చేసుకోవాలి. వీటిని శుభ్రంగా ముందు చికెన్లో బాగా కలిపేసుకొని చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలా. చిన్న ముక్కలు కట్ చేసుకోవాలా. ఇప్పుడు కాసేపు ఆగిన తర్వాత పొయ్యి మీద పెట్టుకొని ఉంటే సరిపోద్ది. కలిపి కాసేపు పక్కన పెట్టుకోవాలా. కొద్దిసేపు చికెన్ని పసుపు ఉప్పు కలిపిన తర్వాత కొద్దిసేపు ఎంత, 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు మనం పక్కన పెట్టేసుకోవాలి కలిపి. ఎందుకంటే దాంట్లో ఉన్న వాటర్ అనేది కొంచెం బయటకు వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, 5 నిమిషాల టైం తర్వాత మనం చికెన్లో నుంచి వాటర్ని ఒకసారి చూసుకోండి, ఇలా పిండేసుకోవాలి. నీళ్ళు ఎంత లేకుండా ఉంటే మనకి అంత నిల్వ ఉంటుంది పచ్చడి. అన్ని రోజులు, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. వాటర్ చూసారు కదా ఎట్లా వస్తున్నాయో, మొత్తం పిండేసుకోవాలి మనం బట్టలు పిండినట్టుగా. అప్పుడు మనకి నిల్వ ఉంటుంది ఎక్కువ రోజులు. పసుపు ఉప్పు వేసిన తర్వాత వాటర్ ఎన్ని ఊరినాయో చూడండి. మనం పసుపు ఉప్పు వేసి ఆ పక్కన పెట్టిన తర్వాత వాటర్ చూడండి ఎట్లా ఊరినాయో. ఇవి వేస్ట్ వాటర్ మనం తీసేసుకోవాలి వాటిని. ఫ్రెండ్స్, ఒక పాత్రలో వేసుకొని ఒక ఎన్ని నిమిషాలు, ఒక 10 నిమిషాలు మనం వాటర్ ముక్కల్లో వాటర్ పోయేదాకా కొద్దిగా పొయ్యి మీద వేడి చూపిద్దాం. ఒక 10 నిమిషాలు. ఫ్రెండ్స్, చూసారు కదా, మనం ఇందాక పిండాం కదా, మళ్ళీ చూడండి వాటర్ ఎలా వచ్చేసినాయో. వేడైన తర్వాత ఆ వాటర్ మొత్తం మనం బయటకు వంచేసేయాలి. ఆ వాటర్ మొత్తం మనకి ఇనికిపోవాలి, దాంట్లోనే ఆవిరైపోతాయి. ఆవిరయ్యేదాకా ఉంచాలి కొద్దిగా. ఇదంతా కొద్దిగా లేట్ ప్రాసెస్, సింపుల్గా గబగబా కాదు. పచ్చడి కదా, కొంచెం జాగ్రత్తగా, కొంచెం లేట్ అయినా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే మనకి నిల్వ ఉండాలి కాబట్టి పచ్చడి, కాబట్టి డ్రై అయ్యేదాకా ఉంచుదాం. ఫ్రెండ్స్, చూడండి, మనం ఇప్పుడు దించేస్తున్నాం. కనిపిస్తుంది కదా, దాని ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ మీద బండి పెట్టేసుకున్నాం. దాన్ని పక్కకు దించేసి దాంట్లోకి 1/2 kg నూనె, 1/2 kg పల్లీల నూనె, 1/2 kg చికెన్కి 1/2 kg నూనె పోసుకోవాలి.
నూనె కాగిన దాకా కొంచెం వెయిట్ చేద్దాం. ఈలోపు చూడండి ముక్కలు ఎలా డ్రై అయినాయో. పొడి పొడిగా మనకి నీరు వాటర్ లేకుండా ఆ వాటర్తోనే ఉడికేసింది ఆ ముక్క అంతా. అంతేనా? ఇక దీన్ని మనం నూనెలో వేసేసుకొని డ్రై చేయక మనం గ్యాస్ స్టవ్ హైలో పెట్టేసుకొని నూనె కాగాలి బాగా. లేకపోతే పచ్చాల్సిన అవసరం. ఫ్రెండ్స్ నూనె కాగింది చూసారు కదా, నురుగులు వస్తున్నాయి. దాంట్లోకి ఇప్పుడు మనం ఉడకబెట్టి పక్కన పెట్టిన చికెన్ని దాంట్లో వేసేసుకోవాలి. మనం 1/2 కేజీకి 1/4 కేజీ నూనె కొలత. శనగ నూనె పోసుకోవాలండి, లేకపోతే నువ్వుల నూనె పోసుకోవాలి. ఇందులో రెండు రకాల నూనెలు వాడుకోవచ్చు. పల్లీల నూనె ఒకటి, నువ్వుల నూనె ఒకటి. నువ్వుల నూనె ఏంటంటే కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి పల్లీల నూనె అయితేనే కొంచెం బాగుంటుంది పచ్చళ్ళకి. మనకు చికెన్ పచ్చడిలో కావలసిన మసాలా దినుసులు ఒకసారి చూడండి. ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు, ధనియాలు, 2 యాలకులు, లవంగం, కొన్ని లవంగాలు, ఒక చెక్క, 2 చెక్క ముక్కలు, దాల్చిన చెక్క. వీటన్నిటిని కలిపి మనం వీటిని కొద్దిగా వేడి చేసుకొని కొద్దిగా బాండీలో వేసుకొని వీటిని వేయించుకోవాలి. ఇవన్నీ వేయించిన తర్వాత మిక్సీకి వేసుకొని మనం ఇదిగోండి వాటి ద్వారా వచ్చిన పొడి ఇది. దీన్ని మనం ఆ పచ్చడిలో వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. చూడండి ఒకసారి చికెన్ని కలర్ చూసారా, గోల్డ్ కలర్లోకి వచ్చేసింది అంటే ముక్క ఫ్రై అయిందని అర్థం. ఇప్పుడు దాంట్లోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాము. 2 స్పూన్లు. అది బాగా పచ్చివాసన పోయేదాకా మనం ఉడకబెట్టేసుకోవాలి, నూనెలో వేయించుకోవాలి. తర్వాత దాంట్లో లైట్గా పసుపు వేసుకోవాలి. ముక్కల్లో మనం ఆల్రెడీ అంతకుముందు ఫస్ట్లో వేసుకున్నాం కాబట్టి కొంచెం లైట్గా వేసుకోవాలి. ఇవన్నీ పచ్చి వాసన పోయేదాకా కలుపుకోవాలి. బాగా ముక్క బాగా గోల్డ్ కలర్లోకి డ్రై అయింది, బాగా వేగింది. ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా, చూడండి ఒకసారి ఫ్రై అయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ఉడికినాయి. ఇప్పుడు దాంట్లోకి మనం ఉప్పు ఎంత వేసుకోవాలి? 2 స్పూన్లు. కారం వచ్చేసేటప్పటికి 4 స్పూన్లు. 1/2 కేజీకి 4 స్పూన్లు కారం. కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి, లేకపోతే అవసరం లేదు. టేస్ట్ ఉప్పు మీ రుచికి తగ్గట్టు కొంచెం ఏదన్నా ఎక్కువ తినేవాళ్ళు అయితే కొద్దిగా వేసుకోవచ్చు, లేకపోతే ఇది సరిపోతుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇప్పుడు మసాలా పొడి ఎంత వేయాలి?
ఒక స్పూను, స్పూన్నర. మన పెద్ద స్పూన్తో ఒక స్పూన్నర దింపేసుకుందాం. తర్వాత వేరొక మసాలా అది ఉడికే పని అవసరం లేదా, వేడిలోనే ఈ వేడిలోనే ఆ మసాలా అనేది ఉడికేస్తుంది. ఇక మనం చల్లారిన దాకా వెయిట్ చేద్దాం. కొద్దిగా చల్లారిన తర్వాత ఇక చివరిగా ప్రయత్నం ఉంది. ఆ ప్రాసెస్ అయిపోతే ఇక పచ్చడి కంప్లీట్ అయినట్టు. ఫ్రెండ్స్, చికెన్ పచ్చడి మనం పక్కన పెట్టుకున్నాం కదా, అది చల్లారింది. చల్లారిన తర్వాత మనం చివరిగా చేయాల్సిన ప్రయత్నం 2 పెద్ద నిమ్మకాయలు తీసుకొని వాటిలోని రసం పిండేసి శుభ్రంగా రసాన్ని కోసుకొని రసాన్ని పిండేసి ఆ రసాన్ని దీంట్లో వేసేసుకోవాలి. రెండు పెద్ద నిమ్మకాయలు విత్తనాలు పడనీయకుండా మనం ఆ చికెన్ మిశ్రమంలోకి పిండేసుకోవాలి. రెండు పెద్ద నిమ్మకాయలు. నిమ్మకాయల పిండి పోసుకునేటప్పుడే పోసుకోవాలండి. ఎక్కువ ముందాడే ఇట్ట పిండి పెట్టుకున్నారు అనుకో చేదు వచ్చేసింది. చల్లారిన తర్వాతే ఫ్రెష్గా నిమ్మకాయలు తీసుకొని కట్ చేసుకొని పోసుకోవాలి మనం. నిమ్మకాయ మరి ఆ తోలు పిండి పెట్టుకోకూడదు పక్కన. అప్పుడు ఆ రసం వచ్చేసి చేదు ఎక్కుతుంది. ఇట్లా ఫ్రెష్గా పిండుకుంటే పుల్ల పుల్లగా ఉంటుంది. ఇప్పుడు దాన్ని కలబెట్టుకోవాలి మనం. ఈ కలబెట్టుకున్న దాన్ని ఇప్పుడు మనం ఎన్ని రోజులు పక్కన పెట్టేసుకోవాలి. ఇక ఒకరోజు 24 అవర్స్ మనం కదిలించకుండా పక్కన పెట్టేసుకొని తర్వాత మనం జాడీలో కానీ లేదా గాజు బాటిల్లో కానీ తీసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకోవచ్చు. ఇది 2 నెలలు తినొచ్చు మనం. 4 నెలలు 5 నెలలు స్టోరేజ్ ఉంటే 4-5 నెలలు తినొచ్చు బాగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనం ఎప్పుడు కూరలు అవి చేయడానికి ఏదన్నా ఒంట్లో బాగాలేనప్పుడు అప్పుడు తినాలనుకున్నప్పుడు తినేసేయచ్చు. స్మెల్ గుమగుమలాడుతుంది. నిమ్మకాయ చికెను మసాలాలతో గుమగుమలాడుతుంది. ఫ్రెండ్స్, చూసారుగా, ఈరోజుతో మన చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరన్నా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము ఇంకా మరిన్ని వీడియోలు పెట్టగలుగుతాం, మరిన్ని వంటలు వండగలుగుతాం. ఫ్రెండ్స్, ఓకే, బాయ్ బాయ్. తిరిగి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ రుద్ర. బాయ్ బాయ్.